కారణమవుతుంది. క్షమించండి గురుగారు, కాలర్ రెడీగా ఉన్నారు. తప్పకుండా. హలో 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 సార్, నమస్తే. నమస్తే సార్, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? వినపడి నుంచి అండి. నా పేరు మస్తాన్ అలీ. మస్తాన్ గారు, సార్ ఈరోజు మనతో పాటు అండి. సార్ చెప్పండి సార్, వాస్తుశాస్త్ర కార్యక్రమంకి కాల్ చేశారు కదా, మనతో పాటు గురువు గారు ఉన్నారు. మీకు ఎలాంటి వాస్తుపరమైన సంబంధం? హలో గురువు గారు. సాయిరామ్ అండి. సాయిరామ్, చెప్పండి. మాది పర్వత మాకు ఇల్లు అండి, రోడ్డుకి. సంతోషం. అది రోడ్డుకి పర్వత మాకు ఇల్లు. అలాగేనండి, చెప్పండి. రోడ్డు పర్వత మాకు ఇల్లు అయితే మాకు ఇంట్లో వంటలకి ఇది గ్యాస్ పై ముట్టిస్తారండి. పర్వత పక్కేమో కొంచెం ఖాళీ ఉందని ఇది కట్టెలపై అది పెట్టారండి. అది ఉండొచ్చా ఉండకూడదా అంటే అక్కడ అలా ఉండకూడదండి. దానివల్ల అనారోగ్య సమస్యలు ఉంటాయి. ఎవరో ఒకరు ఆరోగ్యరీత్యా ఒకరి తర్వాత ఒకరు ఆరోగ్యరీత్యా ఇబ్బంది పడుతూ ఉంటారు. అవునా కదా, మీరు చెప్పండి. అది నిజమేనండి. ఇంకొక సలహా గురువు గారు, నైట్యం వల్ల మనం వాయు దిశగా మళ్ళీ ఉంటుంది, ఉండొచ్చా ఉండకూడదా? వాయువ్య దిశగా తప్పకుండా ఉండొచ్చు. దక్షిణ నైరుతి భాగంలో ఉత్తరముఖంగా బీరువా గనక ఉన్నట్లయితే ఆ ఇంట్లో ఆ ధన సంపాదనకు సంబంధించి మీరు నిల్వ ఉంచే ప్రదేశం వల్ల దినదినాభివృద్ధి చెందుతూ ఉంటుంది. ఏ పెట్టే డబ్బులైనా సరే మరలా దాంట్లో డబ్బులు పెట్టే విధంగా అనుకూలిస్తూ ఉంటుంది ఆ ఇంటి వాస్తు. అదేవిధంగా కొన్ని సందర్భాలలో మనకు ఉత్తరముఖంగా ఆ యొక్క బీరువాని ఏర్పాటు చేసుకోలేని సందర్భంలో తూర్పు ముఖంగా కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ రెండు దిక్కులు మాత్రమే దక్షిణ నైరుతిలో విశేషమైన ఫలితాలు ఇస్తాయి. తెలిసి తెలియక అంటే వాయువ్య భాగానికి వాయుదేవుడు అధిష్టాన దేవుడు, ఉత్తరానికి కుబేరాధిపతి అని ఉత్తర భాగంలో కూడా కొందరు బీరువాలు పెడుతూ ఉంటారు. దయచేసి అటువంటి పొరపాటు అయితే చేయకండి. ఇంకోటి సలహా అండి గురుగారు, అంటే ఎడలపచ్చి 7 అడుగులు ఉంటుంది ఇల్లు. కాకపోతే మాకు తూర్పు ముఖం బోర్ వేయటానికి లేదని సారీ గోడ లోపల బయట బోర్ వేసుకోవచ్చని వాయు దిక్కుగా వేసారండి. బోర్ వేసుకోవచ్చు. పడమర వాయువ్య భాగంలో బోరు వేశారు అంటే ఇంటి లోపలికి వేయకూడదు కాబట్టి మంచి ఆలోచన, మంచిదేనండి. ఇంటి లోపల వేస్తే పొరపాటండి, ఇంటి బయట కాబట్టి తప్పులేదు. కానీ నీటికి సంబంధించింది ఏదైనా కూడా తూర్పు ఈశాన్య భాగంలోను లేదా ఉత్తర ఈశాన్య భాగాలలో మాత్రమే ఏర్పాటు చేసుకోవాలి. ఇంటి లోపలైతే బయటి భాగాల్లో ఎక్కడున్నా ఆ ఇంటికి ఎటువంటి వాస్తు దోషం వర్తించదు. ఓకేనా? సో విన్నారు కదండి, గురుగారు చెప్పింది మళ్ళీ ఫాలో అవ్వండి. ఇంకా మీకు ఇంకా పర్సనల్ గా తెలుసుకోవాలి, ఇంకా డెప్త్ గా వెళ్ళాలి అనుకుంటే కింద స్కూల్ నెంబర్కి ఒకసారి కాల్ చేసినట్టయితే గురుగారితో మీరు పర్సనల్ గా కూడా మాట్లాడొచ్చు.